హలో ఆల్. ఈరోజు మన టాపిక్ లవ్. మనకి జనరల్గా లవ్ అనగానే టూ పర్సన్స్ గురించి చెప్పాల్సి వస్తుంది. ఎవరు లవ్ చేస్తున్నారు, ఎవరిని లవ్ చేస్తున్నారు అని. సినిమాలో హీరో లవ్ అంటే హీరోయిన్ ఇంట్రడక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఆ లవ్ కంటిన్యూ కావాలంటే ఎప్పటికప్పుడు అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతూనే ఉండాలి. బట్ మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మనల్ని మనం కూడా ప్రేమించుకోవచ్చు. అప్పుడప్పుడైనా మనతో మనం లవ్లీగా మాట్లాడుకోవచ్చు. ఫస్ట్లో కొంచెం హెజిటేటింగ్గా ఉన్నా వీ కెన్ ట్రై దిస్. ఇన్ఫ్యాక్ట్ రేపు ఏదైనా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉంటే అప్పుడు మనతో లవ్లీగా ఇప్పటికైనా పనికిమాలిన డీవియేషన్స్ పక్కన పెట్టి కొంచెం చదువుకోరా బాబు అని మనలోని సెల్ఫ్ ఫ్రెండ్ మనతో లవ్లీగా మాట్లాడుతుంది. అలాగే సడన్గా ఏదైనా పెద్ద కష్టం వచ్చి మన చుట్టూ ఉన్న వాళ్ళు మన నుండి ఎస్కేప్ అయినా మనం నమ్మకంగా అరే ఈ టైంలో కొంచెం తోడుగా ఉండి ఈ ప్రాబ్లం నుండి బయటపడేరా అని అన్కాన్షియస్గా అయినా మనల్ని మనం అడుక్కుంటాం. వాడు కూడా సపోర్ట్ చేస్తాడు, లేదంటే వాడు కూడా చేస్తాడు. కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాక మళ్ళీ సినిమాలో లాగా లవ్ చేయడానికి మనకు బయట చాలా ఆప్షన్స్, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మళ్ళీ చాలా కష్టాలు. సో ఫైనల్గా ఏంటంటే స్ట్రగుల్స్లో సిగ్గుపడకుండా సెల్ఫ్ సపోర్ట్ అడుక్కునే మనకి ఐ లవ్ మై సెల్ఫ్ అని ఒక్కసారైనా చెప్పుకోవడానికి హెసిటేషన్ ఎందుకు? పైగా ఇందులో గొప్ప కన్వీనియంట్ ఏంటంటే బయట వారిలాగా ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నవ్వితే వాడు నవ్వుతాడు, నిన్ను వదిలి ఎక్కడికి పోడు. ఎందుకంటే గొప్ప లవ్ ఎక్కడ దొరుకుతుంది? ఫైనల్గా ఏంటంటే నీకు బయట నచ్చిన క్వాలిటీస్ అన్నీ నీలోనే బిల్డ్ చేసుకొని ఆల్వేస్ లవ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.